బకాయిలు అడిగితేనే నిర్బంధిస్తారా? ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన దీక్ష స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులకు మెమోరాండం కూడా అందజేశారు. ఆ తర్వాత బుధవారాల్లో 36 గంటలు ధర్నా చేపడుతున్నట్లయితే చెప్పారు. నాయకులు వీళ్ళు పిలుపుతో 26 జిల్లాల నుంచి కార్యకర్తలు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే పోలీసులు వీరందరినీ నిర్బంధించడం అయితే జరిగింది. అటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన 18,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను నిర్బంధించి అరెస్టు చేయడం తగదని చెప్పేసి అన్నారన్నమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం రివర్స్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీరైతే అంటున్నారు. సో ఈ విధంగా వారిని అయితే లాక్కెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని